హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ వీడియోలో మీరు చేసినటువంటి చాలా కామెంట్స్ నుంచే తీసుకున్న టాపిక్ అన్నట్లు. అందులోపల చాలా కామెంట్స్ ఏంటి అంటే అమెరికాకి వచ్చి పెద్ద లాభం పొందింది ఏం లేదు, అమెరికాకి వెళ్తే మొత్తం కూడా నష్టమే జరుగుతూ ఉంది, అసలు ఈ వీసా మీద మేము అనవసరంగా అమెరికాకి వచ్చాము అనేసి ఇంకా చాలా రకాల కామెంట్స్ అయితే ఉన్నాయి. సో అప్పుడు నాకు అనిపించింది అన్నట్లు ఓకే ఈ టాపిక్ మీద అయితే చెప్దాము అని చెప్పేసి. సో ఇంకా ఈరోజు టాపిక్ ఏంటి అంటే అసలు ప్రజెంట్ టైంలో ఇప్పటి సిచ్యువేషన్లో అసలు ఏ వీసా మీద అమెరికాకి వస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది, అసలు ఏ వీసాకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా ఫర్దర్గా మీరు ఈ వీసా మీద ఉంటే మీరు జరిగే లాభాలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి అండ్ వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళకి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ కూడా చేయండి. ఫస్ట్ థింగ్, ఎవరైనా కూడా ఇండియా నుంచి అమెరికాకి వచ్చేదైతే డబ్బుల కోసమే. మన ఇండియా కంటే ఇక్కడ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి. ఈవెన్ అమెరికానే కాదు, ప్రపంచంలో ఏ ఇతర దేశాలకు పోయే వాళ్ళైనా కూడా డబ్బుల కోసమే వెళ్తారు. లేదంటే ఇంకేం పని ఉంటుంది, వాటి కోసమే కదా. తర్వాత వాళ్ళకి ఏంటంటే అక్కడ ఆ లైఫ్ స్టైల్ నచ్చుతుంది, అక్కడి కల్చర్ నచ్చవచ్చు, లేదు అంటే అక్కడ ఉంటే వాళ్ళకి ఇంకా బెనిఫిట్గా ఉంటుంది అనిపించేసి ఫర్దర్గా వాళ్ళు ఇంకా కంట్రీ లోపల స్టే అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఫస్ట్ మనం ఇండియా నుంచి అయితే వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా మెయిన్ రీజన్ వచ్చేసి అయితే డబ్బుల కోసమే వెళ్తారు. డబ్బుల కోసం కాదు వేరే దేశాలకు వెళ్ళేది అని అంటే ఇండియన్ కరెన్సీ ఈక్వల్ టు వేరే ఇతర దేశాల కరెన్సీ అనుకోండి. అంటే ఇండియా రూపాయి, ప్రతి దేశంలో రూపాయి కూడా సమానమే అని అనుకోండి. అసలు ఎవ్వరు కూడా వేరే దేశాలలో ఉండరు కాదు, ఫస్ట్ ఇండియా నుంచి వేరే దేశాలకు వెళ్ళరు అన్నట్లు. ఎవరైనా డబ్బుల కోసమే, మెయిన్ రీజన్ వచ్చేసి అది. ఆ తర్వాత ఇంకా ఫర్దర్ వేరే రీజన్స్ ఉంటాయి. ఇంకా వచ్చిన కామెంట్స్ లలో మెయిన్ గా అమెరికాకి వెళ్తే నష్టపోతారా అంటే నష్టం ఏముంటది, మెయిన్ గా అమెరికాకి వచ్చేది స్టూడెంట్ వీసారా రానివ్వండి, లేదు అంటే వర్కింగ్ వీసారా వస్తారు. మెయిన్ గా ఇంకా చాలా రకాల వీసాలు ఉన్నా కూడా మెయిన్ పర్పస్ ఇక్కడ వచ్చి ఏదైనా జాబ్ చేయడానికి, లేదు అంటే చదువుకోవడానికి వస్తారు మన దేశం నుంచి. సో ఇంకా ఆ వీసాలు ఏంటంటే F1 వీసా, H1 వీసా, L1 వీసా. F1 అంటే స్టూడెంట్స్, H1 అండ్ L1 అంటే వర్కింగ్ వీసాలు. ఇంకా J1 వీసా అవి కూడా ఉంటాయి. కానీ మెయిన్ గా H1 అండ్ L1 వీసాల మీద అమెరికాకి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్ స్టూడెంట్ వీసా గురించి చూద్దాము. మన ఇండియా నుంచి జాబ్ వీసా కంటే కూడా స్టూడెంట్ వీసా రావడం అనేది చాలా ఈజియెస్ట్ వే. అందుకోసమే చాలా మంది ఏంటి అంటే ఇండియాలో ఆల్రెడీ జాబ్స్ ఉన్నా కూడా అందులో నుంచి క్విట్ అయిపోయేసి మళ్ళీ స్టూడెంట్ వీసా లాగా అమెరికాకి వస్తూ ఉంటారు అన్నట్లు. ఎందుకంటే జాబ్ వీసా మీద రావడం అనేది కొంచెం కష్టం కంపేరిటివ్లీ ఈ స్టూడెంట్ వీసాలో. వన్స్ వాళ్ళ స్టూడెంట్ వీసా ద్వారా అమెరికాకి వచ్చిన తర్వాత వాళ్ళ కాలేజ్లోనే వాళ్ళ పార్ట్ టైం జాబ్స్ చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళు ఇక్కడ లీడ్ చేసుకోగలరు. ఇన్ కేస్ కొంతమంది అలా వర్క్ చేయకుండా సరే వేరే రూట్లలో వర్క్ చేసుకుంటున్నా కూడా వాళ్ళు చాలా వరకు మనీ అయితే ఎర్న్ చేయగలరు. సో ఆ టైంలో వాళ్ళకి ఏం నష్టం ఉంటుంది, అంత నష్టం ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. ఏంటంటే వచ్చిన వెంటనే లక్షలు వచ్చేయాలి, వచ్చిన వెంటనే మొత్తం ఇండియా మొత్తం రొనేయాలి అన్నట్లుగా. అలా ఏ దేశంలో కూడా జరగదు, అది అమెరికాలో అనే రాదు. ఇండియాలో ఉండి 23 సంవత్సరాల వరకు చదువుకుంటాము, అప్పుడు కూడా ఏ ఒక ఫీజులు పెట్టే కదా, డబ్బులు పెట్టే చదువుకుంటాము. వెంటనే మనకి జాబ్స్ వచ్చేసి మొత్తం అవుతాయా? ఈవెన్ అమెరికాలో కూడా అంతే. బట్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ బాగాలేవు, అది మాత్రం షూర్ అన్నట్లు. ఎందుకంటే అవి వేరే వీడియోలో కూడా చెప్పాను, ప్రజెంట్ ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయి జాబ్స్ రాకపోవడానికి అని చెప్పేసి. సో ఒకప్పటితో పోలిస్తే ఏంటంటే ప్రజెంట్ అంతటనం జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడము ఒకటి మైనస్. ప్రజెంట్ స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాలు వాళ్ళ కాలేజెస్ లోనే రాకుండా ఈవెన్ వాళ్ళు వచ్చేసి అంతో ఇంతో మనీ అయితే ఎర్న్ చేసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళ ఛాన్స్ ఉంటుంది, ఓపీటీల మీద అమెరికాలో ఉంటారు కాబట్టి. వన్స్ వాళ్ళదంతా జాబ్ దంతా వచ్చింది అనుకోండి, ఆ ఓపీటీలోనే రానివ్వండి, లేదంటే వాళ్ళది స్టడీ అయిపోయిన వెంటనే దంతా జాబ్ వస్తే వాళ్ళకి ఏముంది ఒక 1 year లోనే వాళ్ళ లోన్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత అంతో ఇంతో ఎర్న్ చేసుకోగలరు. వాళ్ళు సంపాదించుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి H1Bకి ఫైల్ చేసుకుంటే ఆ ఫర్దర్గా కూడా ఇంకా అమెరికాలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే ఇంకా ఇండియా వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఏం నష్టం ఉంటుంది, పెద్ద నష్టం అనేది ఏమీ ఉండదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అమెరికాలో జాబ్ పొందాలి అంటే నాలెడ్జ్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ 2 ఉంటేనే జరుగుతాయి. ఇంకా చాలా మంది ఏంటంటే అందరు వెళ్ళారు కదా అని చెప్పేసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అమెరికాకి వచ్చారనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మాత్రం అదైతే అస్సలే వర్కౌట్ అవ్వదు. మీరు వేరే వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సో ఏంటంటే మీరు అన్ని ఓకే అవుతే చాలా వరకు లాభమే ఉంటుంది, నష్టమైతే ఎలాంటిది ఉండదు. కాకపోతే మీరు అనుకున్నవన్నీ జరగాలి. నువ్వు స్టూడెంట్ గా వచ్చినప్పుడు డబ్బులు ఎంత సంపాదిస్తావు అనే విషయాన్ని పక్కన పెడితే నువ్వు చాలా నేర్చుకుంటావు. నువ్వు డిపెండెంట్ గా ఉండడం ఎలా అనేది నేర్చుకుంటావు. ఇంత ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇంకా ఈ మాస్టర్స్ తోటే లైఫ్ అయిపోలేదు కదా, ఇంత ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇంకా చాలా లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని చెప్పేసి చాలా వరకు నేర్చుకుంటారు అన్నట్లు. సో ఇంకా ఇప్పుడు కామెంట్ సెక్షన్ లోకి వస్తారు చాలా మంది, ఎంతో మంది అమెరికాలో ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్, మీకేం తెలుసు అని చెప్పేసి. ఏ దేశంలో అయినా ఉన్నాయి ఇబ్బందులు, ఇండియాలో మాత్రం చదువు అయిపోరా అని జాబ్స్ ఊరికే ఫ్రీగా ఇస్తున్నారా, ఫ్రీగానే డబ్బులు ఇస్తున్నారా?
ఎక్కడైనా కష్టపడాల్సిందే. కాకపోతే ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచన విధానం ఏంటి అంటే విపరీతంగా సంపాదిస్తాము అనే ఆలోచనతో వస్తారు కాబట్టి అది పెద్ద మైనస్ అవుతుంది. ఆ ఆలోచన లేకుండా నేను చదువుకోవడానికి వచ్చాను, ఆ చదువునే నేర్చుకుంటాను, దాని ద్వారా నా జాబ్ వస్తే ఓకే, లేదు అంటే ఆ నాలెడ్జ్ నాకు యూజ్ అవుతుంది అని అనుకుంటే ఓకే. ఇప్పుడు జాబ్ వీసా మీద అమెరికాకి వచ్చిన తర్వాత అనుకున్నంత లాభం ఉండకపోయినా కూడా నష్టం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వర్క్ వీసా మీదనే అమెరికాకి వస్తారు కాబట్టి ఆల్రెడీ కంపెనీస్ మనీ పే చేస్తూనే ఉంటాయి, మీకు ఎవ్రీ మంత్ శాలరీస్ వస్తూనే ఉంటాయి కాబట్టి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కాకపోతే మనం ఇండియాలో ఉన్నప్పుడు అనుకున్నంత అయితే ఉండదు, ఎందుకంటే అంతటనం ట్యాక్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఈవెన్ మేము వచ్చినప్పటికీ ఇప్పటికే చాలా ఖర్చులు పెరిగిపోయాయి. కాకపోతే వచ్చే శాలరీ మాత్రం ఏం పెరగదు. ఈవెన్ మనం కంపెనీస్ అలా అడిగినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండండి, లేదు అంటే ఎంతో మంది బయట ఉన్నారు మార్కెట్ లోపల, వాళ్ళు వస్తారు అని అంటారు. సో ఏంటి అంటే మనం ఇంకా వచ్చిన తర్వాత మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అమెరికాకి వచ్చిన తర్వాత కొత్త రోజులు భయం వేసిద్ది, అసలు ఎందుకు వచ్చాంరా బాబు, ఇన్ని ఖర్చులు ఉంటున్నాయి ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా కారు కొనుక్కోవాలి, ఇంటి రెంట్లు లక్షలలో పే చేయాలి, మనం ఎంతో మిగులుతుందని అనుకున్నాము, ఇన్ని ట్యాక్సులు కట్టాలి ఇవన్నీ అని చెప్పేసి. సో ఒక 3-4 నెలలు అయిన తర్వాత అయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అలవాటు అయిపోతుంది. ఇంకా చాలా ఉంటాయి కదా మీకు ఇక్కడ చేసుకునేవి, సో బాగానే ఉంటుంది. ఇంకా మెయిన్గా జాబ్ వీసాలు అంటే H1B అండ్ L1 వీసాల మీద అమెరికాకి వస్తారు కాబట్టి H1B వాళ్ళకి ఏంటి అంటే ఇంకా అడ్వాంటేజ్, వాళ్ళకి వచ్చిన శాలరీ అంటే సరిపోవట్లేదు అని అనుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా కంపెనీ అనేది చేంజ్ అవ్వచ్చు. సో ఆ కంపెనీ చేంజ్ అయినప్పుడు ఎట్లయినా కూడా శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. శాలరీకి తగ్గట్టుగానే ట్యాక్సెస్ కట్టాలి ఇక్కడ తప్పకుండా, అండ్ దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎంతైనా కూడా H1B మీద వచ్చిన వాళ్ళకైతే ఇంకొంచెం ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇంకా ఆ వీసాలో నష్టం ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లోపల ఎవరికి ఎప్పుడు జాబ్స్ ఉంటున్నాయో ఎప్పుడు పోతాయో తెలియదు. సో ఆ టైంలో ఏంటంటే ఇక్కడ నుంచి చేంజ్ అయిపోయి అమెరికన్ కంపెనీకి చేంజ్ అవుతారు. అంటే ఫస్ట్ మన ఇండియా కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ కంపెనీ రాకుండా వేరే కంపెనీకి చేంజ్ అయినప్పుడు, సో అప్పుడు కనుక ఆ కంపెనీ చేంజ్ అయిన తర్వాత మీ జాబ్ రంట పోయింది అనుకోండి, విత్ ఇన్ 2-3 months మీరంటే వేరే జాబ్ రంట పొందలేకపోతే తిరిగి అయితే ఇట్లా ఇండియాకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే వితౌట్ అంటే మీకు ఏ జాబ్ లేకుండానే ఇండియాకి వెళ్ళిపోవాలి. అంటే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే L1 వీసా, అది కూడా జాబ్ వీసానే. అందులోపల అడ్వాంటేజ్ ఏంటంటే కూడా డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీ అయితే చేంజ్ అవ్వడానికి ఉండదు. సో చచ్చినట్లుగా ఉన్నన్ని రోజులు అదే కంపెనీలో ఉండాలి, అదే శాలరీకి వచ్చేయాలి. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు ఈ శాలరీని అని అంటే వాళ్ళు లేదు మీరు ఇండియాకి వెళ్ళండి అని అంటారు కంపెనీస్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి కాబట్టి. ఇందులోపల ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరైనా కూడా వాళ్ళ డిపెండెన్సీ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, లేదు అంటే వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఉంటుంది అన్నట్లు అమెరికాలో బయట వర్క్ చేసుకోవడానికి. అదేంటంటే H1B మీద ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి EAD రావాలి, వాళ్ళ H4 వాళ్ళ డిపెండెన్సీ వాళ్ళకి EAD రావాలి, వస్తే తప్ప వాళ్ళు బయట వర్క్ చేయలేరు. అదే L1 వీసా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి డిపెండెన్సీలకి ఎలాంటిది కూడా అవసరం లేదన్నట్లు, వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే నుంచి అమెరికాలో ఎలాంటి వర్క్ అయినా చేసుకోవచ్చు. సో వాళ్ళకి అది మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే ఉన్నన్ని రోజులు, ఆ తర్వాత వాళ్ళకి ఫర్దర్గా బాగానే ఉంటుంది. కాకపోతే అవి కూడా దొరకాలి. సో కాకపోతే నష్టం అయితే ఏముండదు, బట్ మనం అనుకున్నంత లాభం అయితే పొందకపోవచ్చు. ఇంకా నేను ఫైనల్ కన్క్లూషన్ స్టూడెంట్ వీసా మీద వస్తే బెటరా వర్కింగ్ వీసా మీద వస్తే బెటర్ అంటే వర్కింగ్ వీసానే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే స్టూడెంట్ వీసా మీద ప్రజెంట్ అంతటా బయట మార్కెట్ కూడా ఏం బాగాలేదు, అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుకున్నది పొందలేకపోతే మీకు ఇబ్బంది. కాబట్టి సో ఇండియాలో ఉండేప్పుడే మీరు ఆల్రెడీ జాబ్ ఉంటే H1Bని ఫైల్ చేయించుకొని ఆల్రెడీ జాబ్ వీసా మీద వస్తేనే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే బెటర్. నేను ఇంకా ఈ వీడియోలో ఆ వీసా మీద ఎలా వస్తారు ఈ వీసా మీద ఎలా వస్తారు అని అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ తెలియకపోతే ఫర్దర్ వీడియోస్లలో ఓన్లీ సపరేట్గానే వీసాల గురించి చెప్తే బాగుంటుంది. ఇది ఓన్లీ కూడా మీరు చాలా మంది అమెరికాకి వచ్చిన తర్వాత నష్టపోతామా అని అడుగుతున్నారు కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను. ఫైనల్గా అయితే జాబ్ మీద ఉన్న వాళ్ళకైతే ఎలాంటి నష్టం అయితే ఉండదు. స్టడీ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి మంచి ఆపర్చునిటీ దొరకకపోతే నష్టం అని వాళ్ళు ఫీల్ అవుతారు. కాకపోతే నాలెడ్జ్ వస్తుంది, ఇంకా ఫర్దర్గా ఎలా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి సో పెద్దగా నష్టపోయేది ఏముండదు. ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఇంకా నెక్స్ట్ కామెంట్ సెక్షన్లోకి వెళ్తే H1B మీద మేము అమెరికాకి వచ్చిన తర్వాత మా డిపెండెన్సీలు H4 అవుతారు కదా, వాళ్ళు కూడా H1B ఫైల్ చేసుకోవచ్చా ఛాన్స్ ఉంటే అని చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళ డిపెండెన్సీలు కూడా H1కి ఫైల్ చేసుకొని ఫర్దర్గా వాళ్ళు కూడా జాబ్ చేయడానికి మీరు ఎలా అయితే H1Bలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా చేయొచ్చు. డిపెండెన్సీలకి వర్క్ ఆథరైజేషన్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే అది డిపెండ్స్ అండి, అది కంపెనీ
కంపెనీల మీద బేస్ అయి ఉంటుంది. 3 years పట్టొచ్చు, 6 years పట్టొచ్చు, అలా చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా రాని వాళ్ళు. అది డిపెండ్స్, దానికి పర్టికులర్ టైం అంటూ ఏమి చెప్పలేదు. నెక్స్ట్ ఈఏడి వస్తే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబే చేయాలని అడుగుతున్నారు. అలా ఏముండదండి. ఈఏడి వచ్చిన తర్వాత మీరు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అమెరికాలో. సాఫ్ట్వేర్ జాబే చేయాలి అనేది అయితే ఏమి కూడా ఉండదు. సో ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియోలో కొన్ని కామెంట్స్ అయితే రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలాంటి వీడియోలు రావాలో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.